అందివచ్చిన ఈ అవకాశాన్ని అరవింద్ చేజార్చుకోరనేది మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిని సైతం ఎంపీ అరవింద్ పొలిటికల్ అప్పర్ హ్యాండ్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. దాడి కోణాన్ని ఎవరికి నచ్చిన రీతిని వారు చూడడంలో తప్పులేదు. కానీ కేసీఆర్ సామాజిక వర్గ కుల దురహంకారంతో పోల్చడం ద్వారా ఎంపీ అరవింద్ తన సామాజిక వర్గం మున్నూరు కాపుల మద్దతు తీసుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగానే మున్నూరు కాపు గ్రూప్స్ లో అరవింద్ ఇంటిపై దాడిని మున్నూరు కాపులపై దాడిగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అరవింద్ రాజకీయ ఎత్తుగడలో ఎంచుకున్న కుల దురహంకార వ్యాఖ్యలు సొంత పార్టీలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు తదితరులు ఉన్నారన్న సోయిని మరిచారు అరవింద్. ఇది సొంత పార్టీలోనూ అరవింద్ కు అక్షంతలు పడేందుకు కారణం కావచ్చు. 70 ఏళ్ల తన తల్లిని సైతం అరవింద్ దాడి చుట్టూ అల్లుకున్న వివాదంలోకి లాగి అబాసు పాలు అయ్యారు అరవింద్. ఇంటిపై దాడి జరిగినప్పుడు తన తల్లి భయపడినట్లు అరవింద్ అంటుండగా, దాడి జరిగినప్పుడు ఇంట్లో లోపల ఉన్నానని బయటకు వచ్చి చూసేదాకా ఏం జరిగిందనే విషయమే తనకు తెలియదని అరవింద్ తల్లి కుండ బద్దలు కొట్టినట్లు తేల్చేశారు. దీంతో మదర్ సెంటిమెంట్ కూడా రక్తి కట్టకుండా పోయింది. ఏదేమైనా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేతో కవిత టచ్ లో ఉన్నారని అరవింద్ చేసిన ఆరోపణ. ప్రతిగా ఇంటిపై దాడి, ఎమ్మెల్సీ కవిత అరవింద్ ను నిజామాబాద్ లోనే చెప్పుతో కొడతాననే వార్నింగ్ తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచాయి. మునుగోడు ఫలితాల తర్వాత రెండు అధికార పార్టీల నడుమ నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం శుక్రవారం నాటి పరిణామాలతో తారస్థాయికి చేరింది. నేను ఇంతవరకు 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడినాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు, కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా. నేను అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ, ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అవుతున్నాయి చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద ఉండాలి పాలిటిక్స్లో. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది. కాబట్టి ఇది చెప్పడానికి వచ్చిన. ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ there have been multiple proposals given to me by various people. I'm a very decent politician. I want to remain in this country in politics for a long time. I'm not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life, we are always among the people. We will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED. Like Hemant Soren yesterday, he himself said, I am a chief minister. I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I'm in a constitutional post, where will I run away? So this is a very unfortunate trend that we are seeing in this country. All I'm trying to tell you is there will be multiple proposals in politics. Some are accepted, some are rejected. The proposals that were brought to me, I have categorically rejected them, because my heart always is in a party where my leader is, and I have only one and only leader in this entire life, and he will remain to be the one. That is Honorable KCR Garu. My life, my entire political career is with him and only with him. That I've categorically told to the people whoever came, and they went back. Well, what will they do after that is irrelevant. Whatever they do, we will face it. It is not a big deal. You've been targeted by the agencies because you are not shifting out of TRS, ma'am.
See, well, I can't say that because as of now I did not get a summon. Officially, I'm not summoned, or officially there is nothing on me. But unfortunate situation in this country is unofficially there is a leak every day. Unofficially there is a scam every day. When BJP party leaders were speaking about so-called liquor scam, I got a court order. If they have any respect for the honorable courts, they should not speak. But BJP leaders we've seen have no respect for any kind of institutions in this country. So they're constantly speaking. See, it is up to the people to decide. If there is a scam at all, if there is a proof at all, let the agencies come, we will cooperate. In past few months, ma'am, In this country at this point of time, there are multiple, in this country at this point of time, there have been multiple proposals given to me by various people. I'm a very decent politician. I want to remain in this country in politics for a long time. I'm not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life, we are always among the people. We will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED. Like Hemant Soren yesterday, he himself said, I am a chief minister. I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I'm in a constitutional post, where will I run away? So this is a very unfortunate trend that we are seeing in this country. All I am trying to tell you is, there will be multiple proposals in politics. Some are accepted, some are rejected. The proposals that were brought to me, I have categorically rejected them, because my heart always is in a party where my leader is, and I have only one and only leader in this entire life, and he will remain to be the one. That is Honorable KCR Garu. My life, my entire political career is with him and only with him. That I have categorically told to the people whoever came, and they went back. Well, what will they do after that is irrelevant. Whatever they do, we will face it. It is not a big deal. you've been targeted by the agencies because you are not shifting out of TRS, ma'am. See, well, I can't say that because as of now I did not get a summon. Officially, I'm not summoned, or officially there is nothing on me. But unfortunate situation in this country is unofficially there is a leak every day. Unofficially there is a scam every day. When BJP party leaders were speaking about so-called liquor scam, I got a court order. If they have any respect for the honorable courts, they should not speak. But BJP leaders we've seen have no respect for any kind of institutions in this country. So they're constantly speaking. See, it is up to the people to decide. If there is a scam at all, if there is a proof at all, let the agencies come, we will cooperate. In past few months, ma'am. जी, लालू प्रसाद जी ने एक बार बहुत अच्छे से बताया था कि बीजेपी के 3 दामाद हैं, ईडी, सीबीआई, आईटी. तो ये 3 दामाद जब भी बुलाए आ जाएंगे, वही ओपोनेंट्स के घर पे ही आ जाएंगे. तो हालत तो ऐसा ही है, क्योंकि जब से बीजेपी पावर में आई है तब से लेके आज तक तकरीबन 25,000 केसेस ऑपोजिशन लीडर्स पे लगाए गए, लेकिन एक भी केस बीजेपी नेता पे नहीं है. आज जनता को यह सोचना चाहिए कि बीजेपी के नेता पे ईडी क्यों नहीं लगती, आईटी क्यों नहीं लगती, सीबीआई क्यों नहीं लगती. क्या ये दूध के धुले हुए गंगा मैया में पैदा होके आए क्या? ऐसा तो नहीं है ना. क्यों बीजेपी नेताओं पे ईडी नहीं लगती? और जो नेता पे ईडी लगता है, या तो वो जय मोदी करेगा तो नहीं ईडी होगा, नहीं तो जय मोदी नहीं बोलेगा तो फिर ईडी होगा. ये तो ईडी, सीबीआई, आईटी हैव बिकम अ वॉशिंग पाउडर, निरमा काइंड ऑफ ए कॉन्सेप्ट. निरमा में नहला के बीजेपी में ले लेते हैं. तो दिस इज व्हाट दे आर डूइंग. अनफॉर्चुनेट सिचुएशन, बट देर इज अ टाइम. बहुत ज्यादा हो गया ये इस तरीके का राजनीति, लोगों को भी पसंद नहीं आ रहा है. बराबर लोगों से एक इनकलाब निकल के आएगा, और बराबर हमारे जैसे नेता जो है, जो लोगों में हमेशा रहते हैं, हमारे साथ जनता देगी, हमारा पूरा पूरा विश्वास है. अरविंद के घर के ऊपर प्रोटेस्ट हुआ है, मैडम, मैंने अभी तक बताया था. वो एलिगेशन किस तरीके से अरविंद जी के सपने में आया मुझे तो नहीं मालूम, लेकिन आप तो नेशनल चैनल पे काम करती है मैडम, आप खरगे जी को फ़ोन लगा के पूछे क्या मैंने खरगे जी से फ़ोन किया है, बात किया है. वैसे मुझे किसी भी पार्टी में ज्वाइन करने में कोई भी इंटरेस्ट नहीं है. हमारा पार्टी टीआरएस अभी बीआरएस बनाए, कल को नेशनल लेवल पे काम करेगा. हम बराबर नेशनल लेवल पे काम करेंगे.
जो आज हमने तेलंगाना में विकास करके दिखाया है, वो कल के दिन पूरे भारतवर्ष में विकास करने के लिए अलग अलग मॉडल बनाएंगे, जनता के पास जाएंगे, जनता मानेगी, मदद देगी तो बराबर उनके लिए काम करेंगे। उनके पास पूछने को क्या है जी, अरविंद जी हमारे ये क्या बोलते, बुरदा नहीं मट रहे हिंदी ना, दिलो कीचड़ के तरह होते हैं हमारे अरविंद जी, इसीलिए हम लोग कोई उनके ऊपर पत्थर नहीं डालते। बहुत चिचोरा किस्म के आदमी है उन्होंने, लेकिन आज उन्होंने एक एलिगेशन लगाया, इसीलिए मैं जनता को क्लियरिटी देने के लिए मैं यहाँ आके बात कर रही हूँ, वरना उनका नाम लेने के भी लायक नेता नहीं है वो। आज अनफॉर्चुनेट है बीजेपी में इस तरीके के नेता है, तो मैं जनता से इतना ही अनुरोध करना चाहती हूँ, आप पॉलिटिक्स में डिग्निटी मत गिराइए। पॉलिटिक्स में अनेक तरीके के चर्चे होते रहते हैं, होने दीजिए, कोई हाँ बोलेगा कोई ना बोलेगा, इसका ये मतलब नहीं होना चाहिए उनके ऊपर ईडी प्रयोग करो, सीबीआई प्रयोग करो, आईटी प्रयोग करो, ये जरा भी इंसाफी नहीं है, ये जरा भी एक पॉलिटिकल तरीका नहीं है। पॉलिटिक्स को पॉलिटिकली ही सामना करना पड़ेगा और हम तैयार है। थैंक यू सो मच। जय तेलंगाना।